శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రియ భగవద్బంధువులకు మొదటగా గోల్డ్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది విశేషాలన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. మనం భారతీయులం, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులుగా కాల ప్రమాణాన్ని ఆధారంగా ఉగాదిని మన పండుగలలో మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. యుగ ఆది అంటే బ్రహ్మగారు పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత ఈ సృష్టిని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రోజు. అందుకోసమే దీన్ని యుగ ఆది యుగాది అంటాం. యుగం ప్రారంభమై ఈ సృష్టి ప్రారంభమై ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది. ప్రమాణంలో భాగంగా బ్రహ్మగారు సృష్టి ప్రారంభించి నేటికి 198,85,127 సంవత్సరాలు నిన్నటికి పూర్తి అయినాయి. ఇవాళ 128వ సంవత్సరం అంటే 195 కోట్ల సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 58,85,128వ సంవత్సరం ఇది. మనకు కాల ప్రమాణం వేదం నిర్ణయించింది. వేదాలు మనకు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని. మళ్ళీ ఈ వేదాలకు 4 ఉపవేదాలు ఉన్నాయి. ఆ ఉపవేదాలలో భాగంగా ఋగ్వేదానికి, యజుర్వేదానికి, సామవేదానికి, అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపవేదాలు. తర్వాత వేదాంగాలలో జ్యోతిష్ శాస్త్రము ప్రధానమైనటువంటి అంగం. జ్యోతిష్ చక్రము మనకు ప్రత్యక్ష దైవం. మనకు కంటికి కనపడేటువంటి భౌతికమైనటువంటి శరీరానికి కంటికి కనపడేటువంటి దేవతలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వాటి ఆధారంగానే సృష్టి క్రమం ప్రారంభమైంది. బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించారు. 84 లక్షల ప్రాణులను సృష్టించి ఈ విభూతిలో రకరకాలైనటువంటి కర్మ అనుభవాలను మనకు కలిగిస్తూ ఉన్నాడు బ్రహ్మగారు సృష్టించి. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నామో, ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు ఏమే ఫలితాలు లభిస్తాయనేటువంటి విషయాలు కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాలయుగ ప్రమాణం, మనము ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఆ విధంగా మనకంటే ముందు, అంటే ఈ కలియుగం కంటే ముందు ఉన్నటువంటి కాలం ద్వాపరయుగ కాలం అంటాం. ఆ ద్వాపరయుగ కాలం యొక్క ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. ఆ ద్వాపరయుగం కంటే ముందున్నటువంటి కాలాన్ని త్రేతాయుగము అన్నాం. ఆ త్రేతాయుగంలో రామచంద్ర స్వామి అవతరించినటువంటి కాలం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి కాలం. త్రేతాయుగ కాల ప్రమాణము 12,96,000 సంవత్సరాలు. అంతకంటే ముందు ఉన్నటువంటి కాలం కృతయుగము అంటాం, సత్యయుగము అంటాం. ఆ కాలం యొక్క ప్రమాణము 17,28,000 సంవత్సరాలు.
ఈ 4 యుగాలు కలిపితే మనకు 53,20,000 సంవత్సరాలు మనకు. ఇది ఒక మహాయుగము అంటాం. ఇటువంటి మహాయుగాలు కొన్ని వందలు జరిగినాయి. ఆ విధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ కలియుగం ప్రారంభమై 5,127 సంవత్సరాలు పూర్తి అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 5,128వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఉన్నాం. కలియుగ ప్రమాణం ఎంత అనుకున్నాం? 4,32,000 సంవత్సరాలలో కేవలం గడిచింది ఇప్పుడు 5,127 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఈ సంవత్సర ప్రమాణంలో, కాల ప్రమాణంలో జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం ఏదైతే ఉందో ప్రభవాది షష్ఠీ సంవత్సరాల మధ్యే అంటాము. దాంట్లో ఈ పరాభవనామ సంవత్సరం 40వది. మనకు పంచాంగం ప్రకారంగా కాలగణనము అతి ముఖ్యమైంది. ఆ కాలగణనంలో మనకు తిథులని, వారాలోని, నక్షత్రాలోని, యోగములోని, కరణములని మనకు 5 విభాగాలు. వారములు 6 మనకు తెలుసు. ఆదివారము, సోమవారము, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని. తిథులు మనకు శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15, 2 పక్షములు అంటాం. ఒక్కో పక్షానికి 15 రోజుల చొప్పున 2 పక్షాలు కలిస్తే మనకు ఒక నెల. దాన్ని మాసము అంటాం. పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి 15 తిథులు, అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణిమకు వచ్చేటువంటి 15 రోజులు, ఇవి వెరసి 30 రోజులను, అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ 30 రోజులను నెల రోజులుగా, ఈ 12 నెలలను చైత్రం నుంచి మొదలు పెడితే ఫాల్గుణం మాసం వరకు 12 నెలలు కాల ప్రమాణంలో ఒక సంవత్సరంగా మనము పరిగణిస్తూ ఉంటాం. ఆ తిథి, వార, ఇకపోతే మూడవది నక్షత్రాలు. మనము యుగము అనుకున్నాము, ఉగము అనుకున్నాము. ఉగము అంటే నక్షత్రాల యొక్క సంచారము. ఆ నక్షత్రాల యొక్క సంచారాన్ని బట్టే ఈ కాల ప్రమాణాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటాం, అనుసరిస్తూ ఉంటాం. ఆ విధంగా నక్షత్రాలు మనకు ఆయా ఆకారాలను బట్టి మనకు 27 సమూహాలుగా ఏర్పాటు చేశారు ఋషులు. ఆకాశంలో కనబడే నక్షత్ర సమూహం అంతా కూడా ఒక 27 సమూహాలుగా చేసుకుంటే వాటిని అశ్విని, భరణి మొదలైనటువంటి రేవతి వరకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు కూడా మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి 4 విభాగాలు చేశారు. అంటే 27 × 4 విభాగాలు తీసుకుంటే మొత్తం 108 విభాగాలను ఏర్పాటు చేసుకొని ఆ 108 విభాగాలను మళ్ళీ 12 సమవిభాగాలుగా చేసి వాటి రాశి అని పేరు పెట్టుకున్నారు. రాశులు అన్నారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని ఈ 108ని సమవిభాగాలుగా చేసి 9 సమవిభాగాలుగా చేస్తే 12 రాశులుగా ఏర్పడ్డాయి. ఆ రాశులకు ఒక అధిపతులను ఏర్పాటు చేశారు ఆ బ్రహ్మగారు, సృష్టికర్త. ఆ గ్రహాలు మనకు తెలుసు. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఈ నవగ్రహాలను ఆయా రాశులకు అధిపతులుగా నిర్ణయించారు ఋషులు. అందులో ముఖ్యంగా రాహుకేతువులకు రాశ్యాధిపత్యాలు లేవు. వాళ్ళు ఏ రాశిలో సంచరిస్తూ ఉంటే ఆ రాశి యొక్క అధిపతి యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారని శాస్త్రం నిర్ణయించింది. ఆ విధంగా మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడయ్యాడు. ఆ విధంగా 2వ రాశి అయినటువంటి వృషభ రాశి, 6వ రాశి అయినటువంటి 7వ రాశి అయినటువంటి తులారాశికి అధిపతి శుక్రుడు. తర్వాత మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి బుధుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా ధనుస్సు, మీన రాశులకు అధిపతి బృహస్పతి. ఇక చివరగా మకరం, కుంభం ఈ రాశులకు అధిపతి శనిగా నిర్ణయించారు ఋషులు. ఈ గ్రహాలు ఆయా రాశులలో సంచరించేటువంటి సమయం లోపల
ఈ భూమి మీద ఆ ఖగోళం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రాణుల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మేషాది ద్వాదశ రాశుల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ బృహస్పతి, ఈ శని, ఈ రాహుకేతువులు ప్రధానంగా తీసుకొని, ఎందుకంటే ఆయా రాశులలో ఈ 4 గ్రహాలు సంచరించేటువంటి కాలం ఎక్కువ. ఒక రాశిలో బృహస్పతి సంచరించేటువంటి కాలం 1 సంవత్సరం, అదే శని సంచరించేటువంటి కాలం 30 నెలలు, అదేవిధంగా రాహుకేతు సంచరించేటువంటి కాలం 18 నెలలు. కాబట్టి ఈ పంచాంగ పఠనంలో, ఈ రాశి ఫలితాలలో జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతులంతా కూడా, జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ప్రధానంగా పంచాంగంలో ఈ 4 గ్రహాల యొక్క సంచారం ఆయా రాశులలో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాయటువంటి వాటిని నిర్ణయిస్తారు, తెలియజేస్తారు. ఎందుకంటే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవి ఒక రాశిలో కేవలం 30 రోజులు సంచరిస్తాడు. అదేవిధంగా చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు సంచరిస్తాడు. అదేవిధంగా కుజుడు ఒక రాశిలో 45 రోజులు మాత్రమే సంచరిస్తాడు. బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత ఈ గ్రహాలు కేవలం 1 రోజులు మాత్రమే ఈ రాశులలో సంచరిస్తుంటాయి. కాబట్టి ఆయా గమనాన్ని బట్టి ఆ ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి కేవలం బృహస్పతి మరియు శని, రాహు, కేతుల యొక్క సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ రాశుల మీద, ఆయా వ్యక్తుల మీద అనేటువంటిది నిర్ణయిస్తుంటారు పంచాంగకర్తలు ఈ వత్సర ఫలితాంశాలలో. యుగ ఆది, యుగము అంటే మనకు నక్షత్రము అని పేరు. యుగ ఆది, యుగము అంటే మనకు నక్షత్రము అని పేరు. నక్షత్రాలు ఈ సూర్యుడు, చంద్రుడు, సృష్టి ప్రారంభం మొదటైనటువంటి రోజునే మనం ఉగాదిగా, మొట్టమొదటి పండుగగా, ఉత్సవంగా నిర్వహించుకుంటాం. ఆ విధంగా ఈ కాలచక్రంలో ఇన్ని కోట్ల సంవత్సరాలలో ప్రకృతిలో జరిగినటువంటి వివిధ మార్పులు, ఖగోళంలో జరిగినటువంటి వివిధ మార్పులు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ సంవత్సరం అదేవిధంగా ఖగోళంలో ఎటువంటి మార్పులకు లోనవుతుంది, ఎటువంటి ఆ మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు మనము పొందుతామనేటువంటి విషయాలను ఈ పరాభవనామ సంవత్సరము అంటే మనకు నక్షత్రాలు, రాశులు, తర్వాత రాశుల యొక్క అధిపతులు, ఆ విధంగా ఈ పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రధానంగా ఉత్సవం రోజు మనం చేసేటువంటి కార్యక్రమాలలో భాగంగా 5 కార్యక్రమాలు చేయాలని శాస్త్రం చెబుతుంది. అందులో మొట్టమొదటిది 8 జాములలో ప్రథమ జాము అంటే మొదటి యాము అంటాం. మనకు దినానికి 8 యామములు, ఒక్కొక్క యామానికి 8 గంటల చొప్పున 8 × 3 24 గంటలు, అంటే ఒక్కొక్క జాముకు 3 గంటల చొప్పున. ఆ విధంగా ఉగాది రోజున చైత్ర శుద్ధ పాడ్యమి మనకు ప్రారంభమవుతుంది కాల ప్రమాణం. అందుకోసమే దీన్ని చైత్ర లక్ష్మి అని, వసంత ఋతువు అని మనము ఆరాధనలో పూజ చేసుకుంటూ ఉంటాం ఈ రోజున. ఈ ఉగాది రోజున 5 రకాల కృత్యముల ఆచరణ చేయాలని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది అభ్యంగన స్నానము అన్నాం. ఈ అభ్యంగన స్నానం ద్వారా మనము పొందేటువంటి ఫలితం ఏంటిది అనే విషయము మనకు శ్రీ సూక్తంలో మనకు తెలియజేస్తుంది. క్షుత్పిపాసామలాంగేష్టాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నదమే గృహాత్ అంటుంది శ్రీ సూక్తం. క్షుత్పిపాసామలాంగేష్టాం అలక్ష్మీర్నాశయామ్యహం. ఆకలి బాధలు, రోగ బాధలు, అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోయి జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం నుంచి మనం దూరం అవుతాము. మనకు లక్ష్మీప్రదమైనటువంటి విషయాలు మనకు అన్నీ తెలుసు, లక్ష్మీ మనకు సంపదలిస్తాయి అని చెప్పి. కానీ
ఆ లక్ష్మీదేవి యొక్క అక్కగారు ఉన్నారు జ్యేష్ఠాదేవి. ఆ జ్యేష్ఠాదేవి మన నుంచి తొలగిపోవాలి, ఆమె యొక్క ప్రభావం నుంచి మనం తొలగిపోవాలి, ఆ దరిద్రం నుంచి తొలగిపోవాలి అంటే ఈ తైలాభ్యంగనం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని చెప్పి మనకు శ్రీ సూక్తం తెలియజేస్తుంది. క్షుత్పి పాసామలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయామ్యహం. అలక్ష్మి ఏదైతే ఉందో, దరిద్రం ఏదైతే ఉందో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశింపబడుతుంటాయి ఈ అభ్యంగన స్నానం ద్వారా. అందుకోసమే ప్రతి ఉత్సవం రోజున, ప్రతి పండుగ రోజున కూడా తైలాభ్యంగనోద్వర్తన అమలకతోయ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. తైలాభ్యంగన స్నానం చేసి గోరువెచ్చని నీళ్లతో అందులో అమలకం వేసి, అంటే ఉసిరికాయ వేసి స్నానం చేసినట్టయితే ఆ దరిద్రమంతా కూడా నశించి లక్ష్మీప్రదమైనటువంటి సంపద కూడా మనకు లభిస్తుంది అనేది మొట్టమొదటి కార్యక్రమం మనకు ఉగాది రోజు చేయవలసింది. అదేవిధంగా ధ్వజారోహణం ఎందుకు చేయాలి? మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో కాషాయము భగవంతుని యొక్క చిహ్నము. ఆ చిహ్నంలో ముఖ్యంగా గరుత్మంతుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ ఆ చిత్రపటాలను ఏర్పాటు చేసుకొని మన సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి పతాకాన్ని, ధ్వజాన్ని మన ఇంటిపై ఎగురవేయడం ద్వారా దుష్టశక్తులన్నీ కూడా ఆ పతాకంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూసి కానీ, ఆ గరుడ ధ్వజాన్ని చూసి కానీ మన దగ్గరకు చేరకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి తత్వం ఆ ధ్వజంలో వెళ్ళిపోగొట్టే విధంగా చేస్తుంది. కాబట్టి ధ్వజారోహణం చేయాలి, ఖచ్చితంగా ఉగాది పండుగ రోజు తప్పకుండా చేయాలి. మూడవ కార్యక్రమం ఏం చెప్పుకున్నాము? నూతన వస్త్రాలు ధరించి నింబ పుష్ప ఫల భక్షణం పచ్చడి స్వీకరించాలి అని చెప్పుకున్నాం. అంటే నింబ పుష్పాలు, వేప పుష్పము అత్యంత రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి వైద్య సంబంధించినటువంటి ఒక పదార్థం. ప్రకృతిలో కేవలం వసంత ఋతువులోనే ఈ ఉగాది సందర్భంగా మాత్రమే పూసేటువంటి పువ్వు, ఇంకా వేరే కాలంలో ఈ వేప పువ్వు పూయదు. కాబట్టి ఆ వేప పువ్వును, తర్వాత ఈ వసంత ఋతువులోనే మనకు లభించేటువంటి మామిడి పళ్ళ రసాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి సీజన్ కాబట్టి, కాలం కాబట్టి ఆ మామిడి ముక్కలను, తర్వాత చింతపండు రసాన్ని, చిక్కటి చింతపండు రసాన్ని కలిపి ఈ వేప పువ్వును, ఈ మామిడి ముక్కలను, బెల్లాన్ని వేసి, బెల్లము అత్యంత శ్రేష్టమైనటువంటి ఔషధం, చక్కెర ఔషధం కాదు, చక్కెర ఒక రకమైనటువంటి విషమే. కాబట్టి బెల్లాన్ని మాత్రమే ఉపయోగించి, తర్వాత దాంట్లో వగరు కోసం, తర్వాత చేదు కోసం ఆ వేప పువ్వును, తర్వాత ఉసిరిక యొక్క పదార్థాన్ని కలిపి షడ్రసోపేతమైనటువంటి పదార్థాన్ని స్వీకరిస్తే, భగవన్ నివేదమైనటువంటి ప్రసాదంగా స్వీకరించినట్టయితే శక్తిగా మనకు లభించి రోగ నిరోధక శక్తి మనకు పెరుగుతుంది, అనారోగ్యం దూరం అవుతుంది, ఆరోగ్యం దగ్గరవుతుంది. భగవదారాధనలో, ఇష్టదేవతారాధనలో భాగంగా చైత్ర లక్ష్మీ వసంత దేవత, వసంతరాజు యొక్క, అంటే ఋతువులలో వసంత ఋతువు రాజప్రదమైనటువంటి శ్రేష్టమైనటువంటి మనకు ఉన్నటువంటి ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని చెప్పి మనకు 6 ఋతువులు నిర్ణయించారు, 12 మాసాలు నిర్ణయించారు. ఆ విధంగా 6 ఋతువులలో మనకు శ్రేష్టమైన ఋతువు వసంత ఋతువు. ఆ వసంత ఋతువులోనే ఈ మామిడి, ఈ తర్వాత వేప పూస్తాయి. కాబట్టి వీటిని తప్పకుండా ఆ నింబ కుసుమ భక్షణం చేయాలి అని చెప్పి, తర్వాత చైత్రలక్ష్మి వసంత పురుషుల యొక్క ఆరాధన చేయాలని చెప్పి మనకు శాస్త్రం నిర్ణయించింది. తర్వాత ఈ రోజున గో వృషభాల యొక్క పూజ చేయాలి. మన సంపద అంతా కూడా గో సంపదనే, వృషభ సంపదనే. కాబట్టి గో ఆరాధన, వృషభాల యొక్క ఆరాధన చేయాలి అని. తర్వాత చివరగా 5వ కార్యక్రమంగా పంచాంగ శ్రవణాన్ని చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం నిర్ణయిస్తుంది. ఉగాది పచ్చడి సేవిస్తూ మనకు చెప్పాల్సినటువంటి శ్లోకం కూడా మనకు ఋషులు అందించారు. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అంటుంది శాస్త్రం. ఈ ఉగాది పచ్చడి అంటున్నాం కదా, దీనివల్ల మనకు ఏం లభిస్తుందయ్యా అంటే ఋషులు చెప్తున్నారు, శతాయుర్వజ్రదేహాయ 100 సంవత్సరాల పాటుగా జీవించేటువంటి శక్తి మనకు భగవంతుడు ఆ ఆయుర్వేదం ద్వారా మనకు అందించాడు. అది ఉగాది నాడు సేవించినట్టయితే 100 సంవత్సరాలు తప్పకుండా జీవిస్తాము అనేటువంటిది ఒకటి. రెండవది, ఆ విధంగా జీవించడానికి అవసరమైనటువంటి దృఢమైన ఆరోగ్యకరమైనటువంటి వజ్రదేహం లభిస్తుంది ఈ ఉగాది పచ్చడి సేవించడం వల్ల. సర్వసంపత్కరాయచ, మనం ఏవైతే సంపదలను కోరుకుంటున్నామో, అష్టైశ్వర్యాలు అంటామో, ఆ అష్టైశ్వర్యాలన్నీ కూడా ఈ ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి సేవనం ద్వారా లభిస్తాయంటూ సర్వారిష్ట వినాశాయ, ఏవైతే మనకు అరిష్టాలు కలుగుతున్నాయో, దృష్టి దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఏవైనా అరిష్టాలు అనిష్టాలు కలుగుతున్నాయో అవన్నీ కూడా ఈ ఉగాది రోజున మొదటి యాములో ఈ ఉగాది పచ్చడి సేవనం చేయడం ద్వారా నింబకం దళభక్షణం, నింబకాల యొక్క అంటే వేప పువ్వు యొక్క దళాలను భక్షణం చేసేయడం ద్వారా, పచ్చడి సేవించడం ద్వారా మనకు ఈ ఫలితాలని లభిస్తాయని చెబుతున్నారు ఋషులు. అయితే విధంగా ఈ ఉగాది రోజు ఉన్నటువంటి ప్రత్యేకత యొక్క విశేషాలను, బ్రహ్మగారి యొక్క విశేషాలను చెబుతూ, చైత్రమాసే జగద్బ్రహ్మ, చైత్రమాసంలో ఈ జగత్తునంతా కూడా బ్రహ్మగారు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. చైత్రమాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని, మొదటి యామంలోనే మనం ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అంటే, బ్రహ్మగారు కూడా ప్రథమయామంలోనే సృష్టిని ప్రారంభించాడట ఈ జగత్తునంతా కూడా. శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి, సూర్యోదయం కంటే ముందే ఈ కార్యక్రమాలన్నింటి కూడా సృష్టి కార్యక్రమంతో కూడా ప్రారంభించింది కాబట్టి ఇది మనకు కాల ప్రమాణాన్ని సూచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. చైత్రమాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. ఆ విధంగా నక్షత్రాలను, రాశులను, నక్షత్రాధిపతులను సృష్టించి ఆ తర్వాత సకలమైనటువంటి 84 లక్షల ప్రాణులను సృష్టించి ఈ విభూతిలో మనకు ఆయా ఫలితాలను, కర్మ ఫలితాలను అనుభవింపజేస్తున్నాడు బ్రహ్మగారు. ఆ విధంగా ఈ ఉగాది రోజున మనమంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది, పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది, ఆశీస్సులను పొంది, ఆయుస్సును, వర్చస్సును, ఆరోగ్యాన్ని పొంది మనమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటూ మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటూ, మన కుటుంబంతో పాటుగా మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ముఖ్యంగా మన హైందవ జాతికి సంబంధించినటువంటి వారినందరినీ కూడా రక్షించుకుంటూ, అవసరమైతే వాళ్ళ కోసం మన శక్తిని, అంటే మానాన్ని కాపాడుకోవడానికి, సంస్కృతిని కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి విధంగా మన ధనాన్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ సమాజ రక్షణ కోసం, సంస్కృతి రక్షణ కోసం, దేశ రక్షణ కోసం అహరహం పనిచేస్తూ ఉన్నట్టయితేనే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలం కాగలుగుతాం. ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలం అయితే మన జీవితం, మన సమాజ జీవితం సుఖంగా, సంతోషంగా, శాంతిప్రదంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దేశం కోసం, సంస్కృతి రక్షణ కోసం పాటుపడాలని, ఈ ఉగాది ద్వారా వసంత ఋతువు ప్రారంభం ద్వారా, ఈ వసంత లక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా సమస్తమైనటువంటి పాడి పంటలు, ఆయుష్, ఆరోగ్యం ప్రజలందరికీ ఆ వసంత ఋతువు తర్వాత ఆ వసంత లక్ష్మి మనకు అందించాలనేటువంటి అభిప్రాయంతో అందరినీ కూడా ఆ విధంగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. వందే భారతమాతరం. జై శ్రీమన్నారాయణ.